హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తాడేపల్లి ప్యాలెస్ వచ్చారు. తాడేపల్లి ప్యాలెస్లో చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చారు. చెప్పానుగా, ఆయన నిజంగా తాడేపల్లి ప్యాలెస్లో అటు బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వస్తున్నారంటే నాకైతే పండగండి. అసలు ఆయనకి మించినటువంటి కామెడీ టైపింగ్ ఈ దేశంలో కాదు ప్రపంచంలో లేదు. అంత బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పి నేను చెప్తానే ఉంటాను. బట్ నిన్న కూడా వచ్చారు, ఒక రేంజ్లో ఫన్ ఇచ్చారు. కంటెంట్ అయితే కుట్టలు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది చూసారా, జల్సా సినిమాలో, టన్నుల కొద్ది కామెడీ పంచులు అలా ఇసిరిపాడేశారు అంతే. నిన్న మాట్లాడినటువంటి మాటలకి అన్ని కాదు, బట్ ఒక్కొక్కటి చేస్తాను, అన్ని చేయలేను. బట్ ఒకటి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనిపుత్యం నిన్న నుంచి సోషల్ మీడియాలో ఒక రేంజ్లో హైలైట్ అవుతుంది. నిజంగా చెప్తున్నాను కదా, మొన్న అరవ శ్రీధరు ఆ జనసేన ఎమ్మెల్యే ఏం చూపించాడో తెలియదు, కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక రేంజ్లో ఆడుకున్నారండి. అసలు ఏం మాట్లాడారో ఒకసారి మీకు వినిపిస్తాను, తర్వాత నేను దాని గురించి మాట్లాడతాను. అదే మనిషేనా అసలు ఎమ్మెల్యేనా అనిపిస్తారు నాకు. అసలు నేను ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టుంది. రేపు చేసి హెరాస్ చేసి, ఇది ఆయన మాట్లాడినటువంటి మాట. పాపం జగన్మోహన్ రెడ్డి గారు గతాన్ని ఏమన్నా దెబ్బ తగిలిందేమో, తలకేమన్నా గులకరాయి ఇక్కడే కదా తగిలింది. నాకు తెలిసి ఏదో ఆ గులకరాయి కొంచెం తెగలని చోట తగిలిందేమో అనిపించింది. గతం మర్చిపోయినట్టున్నారు. ఎలక్షన్స్కి ముందు జరిగిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గులకరాయి దెబ్బకి మొత్తం ఆయన మైండ్ అంతా కూడా అయిపోయింది. అందుకనే ఒక కొత్త జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. అన్నీ మర్చిపోయి ఏదో కొత్తగా మాట్లాడేస్తారు చూసారా, అలా మాట్లాడేస్తారు. నాకు తెలిసి అదే నిన్న అరవ శ్రీధర్ గారు లేదంటే ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తూ ఉంది. ఆ ప్రెస్ మీట్ గురించి కూడా మనం మాట్లాడాం. ఆ ప్రెస్ మీట్లో జరిగినటువంటి ఇష్యూ కూడా మనం అందరం కూడా చాలా క్లియర్గా దాని గురించి చేసాం. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నాం. సరే, అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి జనసేన ఎమ్మెల్యేనా, టీడీపీ ఎమ్మెల్యేనా, వైసీపీ ఎమ్మెల్యేనా, ఎవరైనా సరే తప్పు. ఆమె ట్రాప్ చేసిందా, లేదంటే ఇంకొకటి లోపరుచుకుందా, ఇంకొకటి చేసిందా, ఇవన్నీ కూడా బుల్షిట్ అంతే. ముందు ఇతనిలో అలాంటి ఆలోచన ఉండకూడదు. ఇతను ఒక ఎమ్మెల్యే, అది కూడా జనసేన ఎమ్మెల్యే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ లొంగ తీసుకుంది, నేను లొంగిపోయాను, ఇలాంటి కవర్లు మనకు వద్దిక. తప్పు తప్పే, అందులో సమస్య లేదు. అది జనసేన ఎమ్మెల్యే చేసినా ఎవరు చేసినా సరే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని పాత స్మృతులు, గుర్తులు, కొన్ని వీడియోలు, పాపం ఆ వీడియో చూసి, ఏదైతే అరవ శ్రీధర్ వీడియో చూసి కొంచెం మరి పూర్తిగా నాకు చూపించలేదు అరవ శ్రీధర్ పూర్తి వీడియో అని అనుకుంటున్నారేమో. మరి పాత వీడియోలు ఒకసారి చూపిద్దాం. మన గంటల మాధవ్ గారి వీడియో, లేదా అవంతి శ్రీనివాస్ గారి వీడియో, లేదంటే ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. గంట అరగంట సంజనా సుకన్య, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఉంటా, నేను జిప్పు విప్తా వైసీపీ ఎంపీ గంటల మాధవ్ గారు, ఇంకొక పక్క ఎమ్మెల్సీ అనంతబాబు గారు, ఒక పక్క దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేయడమే కాకుండా మనకి మంచి ఫొటోస్ వీడియోస్ కూడా అందించారు. ఆ తర్వాత పైగా నిన్న కూడా అక్కడ ప్రెస్ మీట్లో కనిపించారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా భేటీ అయినటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తుల్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేసుకుంటూ వస్తుంటారు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ చాలా క్లియరిటీగా విజయసాయి రెడ్డి గారు, ఆయన ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసినా కానీ ఒక ఇన్సిడెంట్ కూడా ఆయన గురించి కూడా చెప్పుకోవాలి. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ రీసెంట్గా ఒక మహిళను రేప్ చేస్తూ పట్టుబడినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇంకొక పక్క నేను బాలీవుడ్ హీరోయిన్ల కోసం బ్రోకర్ పనులు చేస్తానటువంటి సకల కళా మంత్రులు కూడా ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. అంబటి రాంబాబు గారు, లేదంటే ఇంకా అవంతి శ్రీనివాస్ గారు కావచ్చు, గంటల మాధవ్ గారు ఎంపీగా ఉండి ఆయన చేసినటువంటి గొప్ప పనులు కావచ్చు, వీళ్ళందరినీ మళ్ళీ ఎవరు సౌమ్యుడు, మంచివాడు అని చెప్పినటువంటి వీడియోలు కావచ్చు. అందుకనే అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గంటలను ఏమన్నా చూపించండి అయ్యా, ఆ గంటల మాధవ్ గారి వీడియోలైనా చూపించండి అయ్యా, లేదంటే అవంతి శ్రీనివాస్ గారి వీడియోలైనా చూపించండి అయ్యా, లేకపోతే అంబటి రాంబాబు గారు, లేదంటే గతంలో మాట్లాడిన సంజనా సుకన్యలు మాట్లాడినటువంటి ఆ ఆడియోలన్నా వినిపించండి అయ్యా, బాగుంటుంది. ఆయనకి గతం ఏమన్నా గుర్తొస్తే పని బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి మీకు కొంచెం క్లారిటీగా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా, ఒక్కసారి వినండి. నిన్న ఆయన మాట్లాడినటువంటిది ఒకసారి అరవ శ్రీధర్ గురించి మాట్లాడారు. అసలు అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి, ఇక్కడ ఆ పక్కన క్వశ్చన్ అడిగిన దాంట్లో నేను కూడా ఉన్నాను. అక్కడ చాలా క్లారిటీగా ఆమె ఐ లవ్ యూ చెప్పానని చెప్తుంది. బలవంతం చేశాడు, రేప్ చేశాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం స్థాయిలో గతంలో పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన మాట్లాడాల్సినటువంటి మాటలు అవి నిజానిజాలు తెలుసుకోరా, మర్చిపోతారా?
గతంలో అన్ని మర్చిపోయారు. నిన్న ఆమె చాలా క్లారిటీగా చెప్తుంది, ఇష్టపూర్వకంగా నేను ఐ లవ్ యూ చెప్పాను అని చెప్పి. అది బలవంతం ఎలా అవుతుందని చెప్పి నేను అడుగుతుంటే ఆమె సమాధానం చెప్పలేక వెళ్ళిపోయింది, అక్కడి నుంచి పారిపోయింది నిజంగా చెప్పాలంటే. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని ఆనిముత్యాలు మీకు చెప్తాను, వినిపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్సీపీకి సంబంధించి అనంతపురం వైసీపీ నేత పణీంద్ర రాసలేవల గురించి సంబంధించినటువంటి వీడియోస్, ఇంకా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మహిళా చైర్మన్గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ గారు మాట్లాడినటువంటి మాటలు. ఆ రోజు జరిగినాయి, చాలా సంఘటనలు జరిగినాయి, రోజుకొకటి జరిగినాయి, అనేక వికృతమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదే, పరామర్శించలేదే, ఆ రోజు హోంమంత్రి పరామర్శించలేదేమి. అది ఓకేనా? ఇంకా ఉన్నాయి ఎందుకంటే అది మొత్తం చూపించలేను కాబట్టి ఇంకా మాట్లాడతాను, ఇంకా చూపిస్తాను. ఇక్కడ పాపం రోజా గారు నిన్న ధర్నాలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కూటమికి సంబంధించినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా రాసలీలపై రోజా గారు నిన్న ధర్నా చేశారట చిత్తూరు జిల్లాలో, భూమన కరుణాకర్ రెడ్డి గారితో కలిసి, చాలా గొప్పలతో కలిసి కూర్చొని చేశారు. మరి వీళ్ళందరి కోసం ఎందుకని చేయలేదండి రోజా గారు? గంట చూపించినప్పుడు కానీ, అరగంట అని చెప్పినప్పుడు కానీ, లేదంటే చాలా వీడియోస్ ఉన్నాయి కదా, వీళ్ళందరి కోసం ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా రోజా గారు కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయలేదు? అంటే మీ నాయకులు ఇప్పి చూపిస్తే మాత్రం చూపించుకోవాలి. దరిద్రం ఏంటంటే ఎవరు చూపించినా దరిద్రమే. ఆ దరిద్రాన్ని ఎవడు చూస్తాడు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు తప్ప. ఆయనకు చూపించండి, బాగా చూసుకుంటారు కావాలంటే. జగన్మోహన్ రెడ్డి గారికి చూపించండి. పైగా మాట్లాడేటప్పుడు సంస్కారం కానీ ఇంకొకటి కానీ ఏమి ఉండదేమో. వాడు వీడు వీడు వాడు అనేటువంటి మాటలే. ఇంకొక దరిద్రం ఏంటంటే ఈ గంటల గురించి వాటిని చూపించినటువంటి వీడియోల కోసం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అలంకా ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేస్తాడు. కానీ దేశం కోసం మొన్న రిపబ్లిక్ డే జరిగితే కనీసం జెండా ఎగరేయడానికి రాలేకపోయాడా? ఆయన ఒక నాయకుడు, అదొక పార్టీ, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి దాంట్లో మనం ఉన్నామంటే ఆలోచించుకోండి. దేశానికి సంబంధించినటువంటి ఇంత ఘనంగా గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటుంటే దేశంలో ఆ పేరు ఊరు లేనటువంటి పార్టీ అధ్యక్షులు కూడా ఇంట్లో ఉన్నటువంటి దాంట్లో కూడా వాళ్ళు వెళ్ళి కనీసం దండం పెట్టుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ వేసి వదిలేశారు అంతే. ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యుండి, ఒక మాజీ సీఎం అయ్యుండి, మాజీ సీఎం కొడుకు అయ్యుండి, కొన్ని వేల కోట్లు అక్రమంగా సంపాదించినటువంటి వ్యక్తి అయ్యుండి జెండా ఎగరేయడానికి ఆయనకి మనసు రాలా, కాలు బయట పెట్టలేకపోయారు. కానీ ఈ గంట అరగంట గురించి మాట్లాడడానికి మాత్రం, ఈ వీడియోల గురించి మాట్లాడడానికి మాత్రం స్పెషల్ ఫ్లైట్లు దిగిపోయారు. మరి ఇది గొప్ప నాయకుడి ఆలోచనలు, సిద్ధాంతాలు. దరిద్రం అంతే మనకే ఉంటుందేమో ఆంధ్రప్రదేశ్లోనే.